హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ ప్రవీణ్ రావు, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, శంకర్ ఎండోక్రైన్ హాస్పిటల్. ఈ వీడియో చూడండి. దీంట్లో మీకు అర్థమైంది ఏంటి? ఒక 2 పక్షులు ఒక కేజీలో అంటే ఒక పంజరంలో ఉన్నాయి. అవి బయటికి రావాలని ట్రై చేస్తున్నాయి. నేను యాక్చువల్లీ ఈ వీడియో తీసింది 3 years బ్యాక్. కరీంనగర్లో నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాయి. నేను రెస్టారెంట్ ఓనర్కి అడిగాను యాక్చువల్లీ, దీంట్లో వదిలేసి నేను నీకు డబ్బులు ఇస్తాను, అవి ఎంతకు తెచ్చుకున్నాము అంటే సమ్ 2000 3000 అతను చెప్పాడు. నేను ఇస్తా అన్నాను. కాకపోతే అది చెప్పిన విషయం ఏంటంటే, దీంట్లో వదిలేసినా కూడా ఇవి ఎగరలేవు, అండ్ ఏ పిల్లో లేక వేరే గద్దనో ఏదో వచ్చి దీంట్లో తినేస్తుంది అని అన్నాడు. సరేలే అని నేను ఇస్తాను, వదిలేసి చూడని అన్నాక తర్వాత అతను ఒకసారి వదిలేసి చూస్తే కూడా అవి ఎగరలేకపోతున్నాయి. దే ఆర్ లైక్ హైట్కి కూడా ఎగరుతలేవో అలాగే ఉంటున్నాయి. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ మళ్ళీ ఇంకా దాంట్లోకి ఇబ్బంది అవుతుందని మళ్ళీ తెచ్చి దాంట్లోనే పెట్టాడు. అనవసరంగా చనిపోతాయి. అంటే నేను అడిగాను ఎందుకు ఇలా అంటే, ఈ బ్రీడ్స్ని దే ఆర్ గ్రోయింగ్ లైక్ దట్, అంటే అలాగే పెంచుతున్నారంట దాంట్లో ఎగరకుండా అలాగే కేజీలో ఉండడానికి. అంటే ఇట్స్ రిజెంబల్స్ మన మోర్ దెన్ 90% ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా చాలా వరకు ఒక కేజీలో బంధించబడి బికాజ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ అంటే నాకు ఇది కోల్పోతాను, లేకుంటే ఈ జాబ్ పోతే నాకు దొరకదు, ఈ రిలేషన్షిప్ పోతే నా లైఫ్ అయిపోయింది, ఇంకా ఈ డబ్బులు రాలేదంటే నా లైఫ్ ఇంకా నేను ఎలా చేసుకోవాలి. చాలామంది సూసైడ్ చేసుకోవడం, చాలామంది డిప్రెషన్ వెళ్ళిపోవడం, చాలామంది ఇబ్బందులు పడడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వింగ్స్ అని అంటే తన రెక్కలు వీక్ అయిపోవడం. ఈ పక్షులకి ప్రాబ్లం ఏంటంటే రెక్కలు స్ట్రాంగ్ లేవు. ఇప్పుడు మీరు వేరే పక్షులు, బయట ఉండే పక్షులను మీరు పట్టుకోలేరు. అండ్ కొమ్మల మీద వాలినా కూడా, కొమ్మ కింద పడ్డా కూడా అవి ఎగురుతాయి. ఎందుకనంటే అవి కొమ్మలను నమ్మట్లేదు, దాంట్లో రెక్కలను నమ్ముతున్నాయి 100%. కాబట్టి అవి ఎక్కడ కూడా ఏ పక్షి కూడా కొమ్మ విరిగినాక కింద పడవు, ఎగిరిపోయి వేరే కొమ్మ దగ్గర వాళ్తుంది. కానీ మనిషి మాత్రం ఒక జాబ్ పోయిందను, ఒక రిలేషన్ ఫెయిల్ అయిందను, లేక ఫైనాన్షియల్ డబ్బులు క్రైసిస్ వచ్చిందనో, అప్పులు అయ్యాయనో తను స్ట్రాంగ్గా నిలబెట్టలేకపోతున్నాడు. అంటే తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తన రెక్కలు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ లైఫ్లో ఏమన్నా ఇబ్బందులు వచ్చి ప్రాబ్లమ్స్ గురై, మనిషి అంటే కంపల్సరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండకుంటే మనిషే కాదు. ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్, రిలేషన్షిప్, లేక జాబ్, కెరియర్, సో మెనీ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి న్యూ ఇయర్ రోజు అవన్నిటిని ఎదుర్కొని సర్చ్ ఫర్ బెటర్ థింగ్స్. మీరు మీ కాన్ఫిడెన్స్ని నమ్ముకొని మీ లైఫ్లో మీరు డెఫినెట్గా 100% ముందరికి వెళ్ళాలి అని అనుకుంటే 100 దారులు దొరుకుతాయి. ఆ 100 దారుల్లో మీకు బెస్ట్ అనిపించిన దాని గురించి ఫోకస్ పెట్టి కెరియర్లో కానీ, ఫైనాన్షియల్లో కానీ, రిలేషన్షిప్లో కానీ గ్రో అండ్ ఫైండ్ ఏ బెటర్ థింగ్ రాదర్ దెన్ దాని గురించి ఆలోచించి దాని గురించి నెగటివ్ పెట్టుకొని డిప్రెషన్లో వెళ్ళి కూర్చుంటే ఏది కాదు లైఫ్లో. సో బీ లైక్ ఏ ఫ్రీ బోర్డ్, నాట్ ఏ కేజ్ బోర్డ్. అంటే పంజరంలో పక్షిలాగా కాకుండా బయట ఉండే పక్షిలాగా బిలీవ్ ఇన్ యువర్ వింగ్స్. మీరు ఎక్కలను మీరు నమ్ముకోండి, కొమ్మాలని కాదు. థ్యాంక్ యూ.